శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంటి దొంగలు అనే సినిమాకి హీరోగా మళ్ళీ వచ్చింది అవకాశం. హీరోగా మళ్ళీ అవకాశం వచ్చింది అనేటప్పటికీ ఈ సినిమాలు ఉన్నా కూడా మళ్ళీ సందిగ్ధంలో పడ్డాడు. కానీ అక్కడ జమున హీరోయిన్, ఓకే, హీరోయిన్గా జమున అంతే తూగాడు. అంటే హేమంబరరావు అనుకుంటాడు డైరెక్టర్. ఓకే, హేమంబరరావు గారు ప్రత్యేకాత్మ గారు బ్రదరే. అంచేత ప్రత్యేకాత్మ గారు ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఆయన బ్రదరే ఇక్కడ. అంచేత ఇంటి దొంగలు అనే సినిమా హేమంబరరావు తీశాడు. అక్కడి నుంచి చేశాడు ఆయన, చేశాడు. అక్కడి నుంచి అది బాగానే పోయింది. ఆ తర్వాత ఇక దృష్టిలో పడిపోయాడు, ఇండస్ట్రీలో ఒక రెగ్యులర్ హీరోగా అయిపోయాడు. ఇప్పుడు ఇక్కడ జమున గారిది అంటే జమున హీరోయిన్ అదే 4 years పీరియడ్ అండి? కాదు 4 years పీరియడ్. కొత్త వాళ్ళతో చేస్తున్నారు కదా, జమున గారితో చేసింది, కృష్ణ గారితో కూడా చేసింది, హరినాథ్ గారితో చేసింది, లేత మనసు పాల మనసులు కూడా చేసింది జమున గారు. అదే ఈ 4 years ఈ గ్యాప్ లో, ఈ పీరియడ్ లోనే చేశారండి. చేసిన తర్వాత ఈయన ఆలోచించాడు. ఇక అక్కడి నుంచి ఈ 15 సినిమాలు ఎస్టాబ్లిష్ అయిపోయాడు ఈయన ఇండస్ట్రీలో. ఒక ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు కృష్ణరాజు గారు, విలన్ కానీ హీరో కానీ. ఇప్పుడు మళ్ళీ హీరోగా స్టార్ట్ అయ్యాడు. ఇక ఇలా కాదు, ఇక నేను ఒక సొంత సంస్థ స్థాపించుకోవాలి, ఇక లాభాలను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన కృష్ణరాజు గారికి వచ్చింది. అప్పుడు గోపికృష్ణ మూవీస్ అని తెలుసా, వీళ్ళు అందరూ వాళ్ళిద్దరు పార్ట్నర్స్ తోటి గోపికృష్ణ మూవీస్ అని ఏర్పాటు చేశాడు. వేసి మధుసూదన్ రావు డైరెక్షన్లోనే ఫస్ట్ కృష్ణవేణి అనే సినిమా తీశాడు. కృష్ణవేణి యాంటీ సెంటిమెంట్ సినిమా, వాణిశ్రీ హీరోయిన్. రేప్ చేయబడ్డ తర్వాత ఇల్లాలుగా ఏదిగా ఏంటనేది ఒక యాంటీ సెంటిమెంట్ సినిమా. ఇదేంటి ఈయన ఇలా చూస్తున్నాడని అందరూ ముక్కును వేలేసుకున్నారు బాగా. ఎందుకని ఇలాంటి సినిమా తీస్తున్నాడు ఈయన ఫస్ట్ కదా అని అనుకున్నారు. కానీ ఇలాంటివే నమ్ముతాడు ఈయన కృష్ణరాజు గారు. నేను తీసేటప్పుడు కూడా మామూలు రెగ్యులర్ సినిమాలు ఎంత తీయాలని ఒక ఆలోచన ఆయనకు కూడా ఉంది కథ మీద. ఆయన చేత ఆ డిఫరెంట్ నమ్మకంతో తీశాడు. ఎవరో సక్సెస్ కాదన్నారు, కానీ 100 days ఆడింది. యాంటీ సెంటిమెంట్ ఒక్కోసారి రివర్స్ అవుతా ఉంటుంది. కానీ ఆయన నమ్మకం వమ్ము కాలేదు. పైగా టైటిల్ కూడా పాజిటివ్ టైటిల్, కృష్ణవేణి. ఆ సాంగ్ కూడా కృష్ణవేణి అనే సాంగ్ ఒకటి ఉంది. అంచేత ఫస్ట్ పిక్చర్ సక్సెస్ అయ్యాడు ఆయన. ఫస్ట్ పిక్చర్ ఓన్ బ్యానర్లో. ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాలు రావటం మొదలెట్టింది. సరే, కృష్ణవేణి ఇదే ఒక ఇన్సిడెంట్ ఉంది, చెప్తాను నేను. ఆ కృష్ణవేణి సినిమా అయిపోయింది, 100 days అయింది. 100 daysకి ఎన్టీ రామారావు గారు పిలవాలని వెళ్ళాడు ఆయన. ఏది హైదరాబాద్లో ఫంక్షను. ఓకే, హైదరాబాద్లో ఫంక్షన్ చేస్తూ రామారావు గారిని ఆహ్వానించడానికి ఇక్కడికి వెళ్ళాడు ఆయన. ఎవరు, కృష్ణరాజు గారు. వెళ్ళేటప్పుడు పుట్టకాక్షి గారు ఎవరు ఉన్నారు కదా. అబ్బాయి అసలు ఆ రోజుని నువ్వు ఫంక్షన్ పెట్టుకున్న రోజున డేట్ అసలు లేదు, భానుమతి గారు కాల్ షీట్ అది తాతమ్మ గారు ఏదో చేస్తున్నారు అనుకుంటాను. భానుమతి గారు కాల్ షీట్ కాంబినేషను అస్సలు కుదరదని చెప్పారు. అయినా సరే ఒకసారి పెద్దాన్ని దర్శనం చేసుకుని వెళ్తానని చెప్పేసి వెళ్ళాడు. రామారావు గారు కలిశారు. నమస్కారం అండి అన్నాడు. అంతకుముందు కూడా కలిశారు ఈయన. అంతకుముందు ఎలా కలిశారంటే, ఈ జరుగుతున్న కూడా వాళ్ళ నాన్నగారిని కూడా తీసుకొచ్చి పరిచయం చేశాడు ఆయన అంతకుముందు ఒక సిచ్యువేషన్లో రామారావు గారిని కలిసి. అంచేత ఆ సందర్భంలో రా బ్రదర్ రండి అన్నారు. ఎప్పుడు కూడా రామారావు గారిని అబ్జర్వ్ చేశారు లేదా, హరినాథ్ కానీ, కృష్ణ గారిని కానీ, కృష్ణరాజు గారిని కానీ, శోభన్ బాబుని కానీ అందరిని ఎంకరేజింగ్గానే మాట్లాడారు. మీరు పైకి వస్తారు బాబు, బాగా కష్టపడాలని చెప్పిన వాళ్ళు రామారావు గారు ప్రథముడు. మనం చెప్పుకున్నాం, ఇదివరకు ఇన్సిడెంట్లో చెప్పుకున్నాం. అంచేత రామారావు అందరినీ బాగా చూస్తారు. ఇందులో రామారావు గొప్పతనం ఒకటి ఉంది. ఇప్పుడు ఇందులో వచ్చి చెప్పారు, అరే భానుమతి గారితో కాంబినేషను అంచేత ఎనీవే చూస్తాను కానీ కుదరదు అనుకుంటా బాబు అని చెప్పి కొంచెం సందిగ్ధంగా చెప్పి పంపించారు. పంపించిన తర్వాత సరే ఎనీవే మళ్ళీ ఒకసారి కలువు అన్నారు. అయిన తర్వాత ఎప్పుడో మర్నాడో ఎప్పుడో కలవమన్నారు. కలవమన్న తర్వాత సరే ఎలాగైనా వచ్చేసారు, వెనక్కి వచ్చేసి ఈ రమ్మన్న టైంకి మర్నాడు వెళ్ళారు ఈయన. మరి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, రమ్మన్న టైంకి వెళ్ళారు. వెళ్ళంగానే పుండరీకాక్షి గారు చెప్పారు, ఏమి లెక్క అనేది, భానుమతి గారిని కూడా నువ్వు
నువ్వంటే ఎంత అభిమానం ఆయనకి. భానుమతి గారి కాల్ షీటు ఇంకొక కాల్ షీట్ అడిగి ఆయన పర్సనల్గా నేను కృష్ణరాజు గారి ఫంక్షన్కి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి, ఖచ్చితంగా అబ్బాయిని ఆశీర్వదించాలి, అంచేత మీరు ఇంకొక డేట్ ఇవ్వండి అని చెప్పి భానుమతి గారిని రిక్వెస్ట్ చేసి నీ ఫంక్షన్కి వస్తున్నారయ్యా అన్న అని ఒక్కసారిగా ఆనందంతో వెళ్ళి ఆయన పాదాల నమస్కారం చేసి సార్ టికెట్లు తీస్తాను, ఎవరెవరు తీయమంటారు చెప్తే అని అడిగారు కృష్ణరాజు గారు. అడిగితే మీరు టికెట్ అయితే తీయటమేంటి బ్రదర్, మీ ఫంక్షన్కి మేము వస్తాం, మా డబ్బులతో మేము పెట్టుకుని వస్తాం, మమ్మల్ని ఇన్వైట్ చేశారు మీరు అంతవరకే, మేము వస్తాం అని చెప్పారు. అంత గొప్ప మనిషి రామారావు గారు. ఇందులో ఒక ఆయన గొప్పతనాన్ని కృష్ణరాజు గారు చాలా గొప్పగా చెప్పారు ఆయన చెప్పుకున్నప్పుడు. అలా అయింది. అయిన తర్వాత ఇక ఈయన కృష్ణవేణి తర్వాత ఇక వెలుతిరిగి చూడాల. ఇక మా గురువు గారితో కటకరాలు ఉత్తర రంగుండోడి సినిమాలు, వడ్డే రమేష్ తోటి సినిమాలు తీశారు. తర్వాత సీతారాములు, జయకృష్ణకి సీతారాములు తీశారు. అంటే తను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా బ్యానర్స్ ఓపెన్ చేసి సినిమాలు చేసి పెట్టారు కృష్ణరాజు గారు. తన మేకప్ మ్యాన్కి, ప్రొడక్షన్ మేనేజర్కి, సత్యరాజ్ గారు అనే ప్రొడక్షన్ మేనేజర్కి, మేకప్ మ్యాన్ జయకృష్ణకి, తర్వాత నాతోటి సర్దారు తీశారు కదా, అది పిసి రెడ్డి గారు, శేఖర్ బాబు నిర్మాతలు. నేను ఒక సినిమా చేశాను, అది పిసి రెడ్డి, శేఖర్ బాబు గారు నిర్మాతలు, నేను తీసిన సినిమాకి. ఇదంతా వాళ్ళకి హెల్ప్ చేయడానికి చేసిన సినిమాలు. కానీ గొప్ప విషయం అండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఏదో ఒకటి దారి చూపించడం అనేది. అందులో మన విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరు, ఆయన గురించి చెప్పుకున్నప్పుడు చెప్పలేదేమో, పిచ్చి మహారాజ్ అనే సినిమా తీసి తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ పంచాడు లాభాలు. అది మనం రాజేంద్ర ప్రసాద్ గారి దాంట్లో చెప్పడం మర్చిపోయాను, నేను మర్చిపోయాను. ఇందులో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇండస్ట్రీలో ఇలాంటి మహానుభావులు ఉండబట్టే ఏం చేతంటే ఎవరో ఇబ్బందులు పడకుండా తమ దగ్గర పనిచేసిన వాళ్ళ బాగోగులు చూసే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే కృష్ణరాజు గారు అందరికి చేసి ఒక ఇచ్చేశారు. తర్వాత రాఘవేంద్రరావు గారితో అమర్దీపం అనే సినిమా తీశారు, సక్సెస్. ఆయన తీసిన డిఫరెంట్ పిక్చర్సే. తర్వాత బాపు గారితో భక్త కన్నప్ప తీసింది ఫస్ట్ ఆయనే. కరెక్ట్. బాపు గారితో భక్త కన్నప్ప చేశారు, రాఘవేంద్రరావుతో తీశారు. ఇక రాఘవేంద్రరావు గారితో రెండో పిక్చర్ బొబ్బిలి బ్రహ్మన్న, సెన్సేషనల్ హిట్. ఆయన పెర్ఫార్మెన్స్కి విపరీతమైన అవార్డులు కూడా వచ్చింది, నంది అవార్డు ఏదో వచ్చింది ఆయనకి. ఇలాగా ఆయన కెరీరు శుభ్రంగా సాగిపోతూ దాదాపుగా 180-200 పిక్చర్లు చేసేసారు ఆయన. ఏమండి, ఆయన ఆర్టిస్ట్గా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఆయన కెరీర్ శుభ్రంగా జరిగిన తర్వాత ఇక ఈయన తప్పుకుంటున్న టైంలో వాళ్ళ తమ్ముడు కొడుకు సూర్యనారాయణ రాజు కొడుకు ప్రభాస్ హీరోగా వచ్చేసాడు. సో తన వారసుడు వచ్చేసాడన్న తృప్తితో ఆయన ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకోటి అండి, దాసరి గారి ఉన్నాయి ఏది ప్రాజెక్టులు, దాసరి గారి అదే కటకటాల రంగుండవుడి చెప్పాను, కటకటాల రంగుండవుడి, ఇలాంటివి సినిమాలు చాలా ఉన్నాయి. 2-3-4 సినిమాలు ఉన్నాయి. కేఎస్ రామారావు గారు ఒక సినిమా తీశారు ఆయన. దాసరి గారు 5 సినిమాలు తీశారు, అయిపోయింది. గురువు గారు నేనే ఈ 2 సినిమాలు నేనే పనిచేశాను, కటకటాల రంగుండవుడి నేనే పనిచేశాను. మీకు ఆయనకి ఏదో వారు ఉందంట, అచ్చా తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇది వారు తర్వాత చెప్తాను. ప్రభాస్ గారు ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ గారు నా వారసులు వచ్చారని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నాడు. నన్ను మించిన నటుడు అవుతాడని చెప్పి ప్రభాస్ గారికి ఎప్పుడు చెప్పినా ఆయన గర్వపడేవాడు ఆయన. తర్వాత ఈయనకి పాపం పిల్లలు లేరు కృష్ణరాజు గారికి. ఫస్ట్ అది చెప్పాలి, పర్సనల్ లైఫ్ చెప్పాలి. ఆయన భార్య పేరు సీతాదేవి. ఇప్పుడు మర్చిపోయా. ఇప్పుడు ఎప్పుడంటే చెన్నై వెళ్ళినప్పుడు మ్యారేజ్ అయిందా ఆయనకి? చెన్నై తర్వాత మ్యారేజ్ చేసుకుని వచ్చేసారు. సీతాదేవి ఆవిడ పేరు. చాలా ఈయనలాగే హైటు ఆవిడ, చాలా సీతాదేవి లాగానే ఉండేవారు ఆయన. నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను చాలాసార్లు. ఆయనతో సినిమా చేసిన. ఈయన దురదృష్టం ఏంటంటే పిల్లలు లేరు. ఈయన పిల్లల కోసం ట్రై చేశారని లండన్ కూడా వెళ్ళినట్టు నాకు తెలుసు. లండన్ తీసుకెళ్ళి ట్రై చేశారు ఈయన. ఒకసారి ఫారిన్ తీసుకెళ్ళి పిల్లలు కలగటానికి ఏయో టెస్టులు అవి చేయించి అవి చేసి మెడిసిన్ వాడారు, ఏమీ ఫలించలే. ఒకసారి ఏదో మిస్ఫైర్ అయింది అనుకుంటాను. ఆ తర్వాత
అలాగే హ్యాపీగా ఆడపిల్లని దత్తత చేసుకున్నారు. అలా జరుగుతుండగా ఈవిడ సీతాదేవి గారు ఏంటంటే ఈ కృష్ణరాజు గారి లాగే ఎవరికైనా ఏదన్నా హెల్ప్ వస్తే ముందుంటారు ఆయన, ఏదైనా హెల్ప్ చేయాలంటే. సీతాదేవి గారు ఎవరికో పెళ్లికి చీరలు కొనడానికి కంచి తీసుకెళ్లారు ఈవిడ్ని సెలక్షన్ కోసం. ఎవరు? సీతాదేవి గారిని తీసుకెళ్తే కంచి వెళ్తుండగా దారుణమైన కారు ప్రమాదం జరిగి అందులో మరణించారు ఆవిడ. అయ్యో. అసలు కృష్ణరాజు గారికి ఆవిడకి అండర్స్టాండింగ్ ఎంతంటే పిల్లలు లేకపోయినా కూడా వాళ్ళు చాలా చిన్నపిల్లల్లాగా ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఎవరెవరు ఉన్నారండి కార్లో? ఇంకెవరు వాడు అదే పెళ్లివాళ్ళు. సీతాదేవి గారు మెయిన్. ఈవిడ లేడీస్ కదండి, లేడీస్ చీరలు కొనడానికి కంచి తీసుకెళ్లారు సెలక్షన్ కోసం. అంటే వాళ్ళ బంధువుల తాలూకు ఎవరో ఉండుంటారు. వెళ్ళిన తర్వాత అక్కడ కారు ప్రమాదంలో దారుణంగా ఇదైపోయి ఆవిడ ముందు సీట్లో కూర్చున్నారో మరి ఏంటో తెలియదు, కారు ప్రమాదంలో మరణించారు. ఇక అక్కడి నుంచి కృష్ణరాజు గారు కొంతకాలం బయటకు రాలా, చాలా కాలం బయటకు రాలా. అప్పుడు తండ్రి గారు వచ్చిన ఆయన అని కాస్త తేరుకున్న తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత అంచేత నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నారు. నేను చేసుకోను అన్నాడు. కొన్నాళ్ళు చూశారు, వెయిట్ చేశారు. చేసుకోను, ఎంత చేయనా చేసుకోను, నేను ఎలాగా చేసుకుంటాను మళ్ళీ, అసలు నేను పెళ్ళి ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు, అవసరం ఏముంది అన్నాడు. అలా కాదు నాయన, నీ జీవితానికి ఒక తోడు ఖచ్చితంగా కావాల్సిందేది. ఏమో నీకు మార్పు వచ్చి ఇప్పుడు పిల్లలు లేరనుకున్నా మళ్ళీ రేపు సంతానం కూడా కలగచ్చు అని చెప్పి తండ్రి ఏం చెప్పాడంటే, నువ్వు కనుక ఈ పెళ్లి చేసుకోలేకపోతే ఇక నీకు నాకు సంబంధం లేదు. అది భరించలేకపోయాడు. ఏం చేతంటే తండ్రి కొడుకుని అర్థం చేసుకున్నంతగా, ఆ కృష్ణరాజు గారిని అర్థం చేసుకున్నంతగా ఏ తండ్రి అర్థం చేసుకోలేదు. అయితే తండ్రి అంటే గౌరవం కూడా. ఆ మాట అనేది ఎప్పటికీ ఆయన మీ ఇష్టం నాన్నగారు అన్నాడు. అప్పుడే బంధువుల అమ్మాయి శ్యామలాదేవి తీసుకొచ్చి ఆయన పెళ్లి చేశారు. శ్యామలాదేవి వచ్చిన తర్వాత కూడా ఆవిడకి అదృష్టం కలిసి వచ్చింది. కృష్ణరాజు గారు అదృష్టంగా ఫీల్ అవుతారు ఆయన. ఏం చేతంటే కవల పిల్లలు కలిగారు ఆయన, 2 ఆడపిల్లలు కలిగారు, 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు కలిగారు ఆయనకి. ఎవరికి సంతానం కలిగింది. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు. రాజకీయాల్లో పోటీ చేసి 2 సార్లు అత్యధిక మెజార్టీతో కలిపారు. ఇంకొక దురదృష్టమైన సంబంధం ఏంటంటే, రెండోసారి ఫస్ట్ టైము ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆయన తండ్రి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని పోటీ చేశాడు. పోటీ చేసి ఎలక్షన్కి జరుగుతుంది, రిజల్ట్ వచ్చి ఎంపీగా అవబోతున్నారు. ఆ వార్త తెలిసే లోపల వాళ్ళ నాన్నగారు, రిజల్ట్ వచ్చే లోపల వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అది వీళ్ళు ఎవరు దాచారు, చెప్పలా. కృష్ణరాజు గారు నాన్నగారు పోయారని ఈయనకి చెప్పలా. ఇచ్చేదంటే ఈయన ఇది లేకపోతే ఆయనే చెప్పొద్దు అని ఉంటాడు లాస్ట్ టైంలో. ఇచ్చేదంటే కొడుకుని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కూడా ఆయన ఉండొచ్చు, మనకు తెలియదు. అది అయిన తర్వాత అది భరించలేకపోయాడు ఆయన. నా నా అభివృద్ధిని కోరుకున్న తండ్రి నాన్న నువ్వు, మీరు ఎందుకని నాకు దూరం అయిపోయారని చెప్పి చాలా బాధపడి ఆయన ఇచ్చేశారు. చాలా తండ్రి అంటే అంత ఇది. అంటే ఇలాగా ఆయన ఇచ్చేసి సక్సెస్ఫుల్ కెరీర్గా, ఎక్కడ ఒడిదుడుకులు లేని కెరీర్ని అనుభవించి హీరోగా ఇచ్చేసి 5-6 సినిమాల్లో తండ్రిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి 1922లో ఆయన మరణించారు. అది ఆయన సక్సెస్ఫుల్ జీవితం, కృష్ణరాజు గారి జీవితం. అది ఇక్కడ ఇంకోటండి, ఆయన అంటే రాజులాగా ఎట్లా రెబల్ అని అనుకుంటున్నాం కానీ టైంలో రెబల్ స్టార్ సహాయం విషయంలో, హెల్పింగ్ చాలా చేసేవాళ్ళు. వాళ్ళు నిజంగా ఖచ్చితంగా రాజులు అనిపించుకునే విధంగానే కదా. అసలు భోజనాలు తెచ్చేవాడండి ఆయన భోజనాలు క్యారేజ్ వస్తే తెలుసా మీకు, ఎన్ని నాన్ వెజిటేరియన్ కూరలు వస్తే అందరికీ రావాలండి. నేను కూడా తిన్నాను. ఇంకోటి ఇదే ఇప్పుడు ప్రభాస్ గారికి కూడా వచ్చింది. ప్రభాస్ గారు ఆయన పోయినప్పుడు ఆ ఊరందరికి దాదాపుగా 5 లక్షల మందికి ఎందుకు పెట్టారని విన్నాను నేను. ఊరు తీసుకెళ్ళి ఇంకా ఆయన మీద ఇంకా 5 లక్షల మంది కాదు, ఎన్నో ఐటమ్స్ 150-200 ఐటమ్స్ తయారు చేయించి ఊరందరికి పెట్టారంట కృష్ణరాజు గారి పేరు చెప్పి. పెద్ద దినం రోజున లేకపోతే ఇప్పుడు పెద్ద దినం రోజున. నాకు ప్రభాస్ ఇన్సిడెంట్ మన డైరెక్టర్స్ అసోసియేషన్ సంబంధించినప్పుడు కూడా ఒక ఫండ్ రేజింగ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఎంత అవుద్దో చెప్పండి నేను ఇచ్చేస్తా అని చెప్పి డబ్బులు ఇచ్చిన అయ్యయ్యో ఆయన అసలు ఏది ప్రభాస్ గారు. అవునండి, ప్రభాస్ గారు నిజంగా వాళ్ళు పెదనాన్నే ఫాలో అయ్యారండి ఆయన.
కృష్ణరాజు గారితో కూడా అదే మైండ్, అదే అదే మైండ్. ఎవరికన్నా ఏదన్నా ఇది చేయాలంటే ఆయన చాలా రాయల్గా ఉండేవారు. ఎప్పుడు కూడా కింద ఆలోచించేవాడు కాదు ఆయన. కరెక్ట్ కరెక్ట్. ఎప్పుడు కూడా ఎంత ఇచ్చేసినా కూడా. అందుకే ఆయన అదృష్టవశాత్తు మైన్స్ కూడా వచ్చినాయి ఆయనకి. ఆయన కొన్న పొలంలో ఒకసారి మైన్స్ కూడా వచ్చినాయి ఆయనకి. ఓకే ఓకే. చాలా మైన్స్ వచ్చినాయి ఆయనకి. ఇప్పటికీ ఉందా అని ఒకటే అనిపిస్తుంది. ఈ ప్రభాస్ గారి ఆ మ్యారేజ్ కూడా అయినట్టయితే ఆయన అది కూడా చూసుకునేవాళ్ళు ఆయన. ఏంటంటే ఇచ్చేదంటే ఎవరిని బలవంతం పెట్టేవాడు కాదండి ఆయన. ప్రభాస్ ఎందుకు చేస్తున్నాడు ఆయన ఇచ్చేదంటే ఆయన ఏదో ఒకటి అనుకుని ఉంటాడు ఆయన కెరీర్ పక్షంగా. కానీ కృష్ణరాజు గారు మా అబ్బాయి చేసుకుంటాడు చనిపోయే వరకు కూడా నేనే చేస్తాను, రేపు నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేస్తాను మీడియాతో చెప్తా ఉండేవాడు ఆయన. మీకు ఎందుకు ఆ డౌట్ ఎందుకు వస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చేసుకుంటాడు మా అబ్బాయి అని చెప్పాడు. అబ్బాయి అనేవాడు మా ప్రభాస్ చేసుకుంటాడని. వాళ్ళిద్దరు కలిసి సినిమా కూడా చేద్దాం అనుకున్నారు, పెద్ద సినిమా అంచేత అలాగా అది చేశారు వాళ్ళు. బిల్లా కూడా చేశారు కలిసి, కానీ ఇంకేదో పెద్ద సినిమా చేద్దాం అనుకున్నారు వాళ్ళు. కానీ అది నెరవేర్చకుండానే ఆయన అనారోగ్యంతో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి వెళ్ళిపోయారు. కానీ బతికిన అన్నాళ్ళు దాదాపు 80 సంవత్సరాలు బతికాడంటే రాయల్గానే, రాజకీయంగానే బతికారు ఆయన. అటు పార్లమెంట్లో కానీ 2 సార్లు అత్యధిక మెజార్టీతో ఆయన గెలుపొందాడు. ఆయన బీజేపీలో చేరి రాజకీయాల్లో ఈయన వాజ్పేయి గారు అంటే ఇష్టం ఆయనకి, అందుకని బీజేపీలో చేరాడు ఆయన. అంచేత రాత టీవీతో పాటు నిజాయితీగా కూడా ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా. ఏ ఒక్క కాంట్రవర్సీ కూడా ఆయనకి లేదు, ఎవరిని విమర్శించింది లేదు. ఆయన హ్యాబిట్స్ లో కూడా ఈ డ్రింక్ చేసేటప్పుడు కూడా లిమిట్ గా తీసుకుని ఎందుకు తీసుకున్నారంటే అంటే అక్కడ అట్మాస్ఫియర్ సరిగ్గా ఉండాలి. తర్వాత మమ్మల్ని మేము షూటింగ్ చేసేటప్పుడు ఏం చేసేది తెలుసండి, ట్రిడెంట్ హోటల్ 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళి తిన్నడాయా అని చెప్పేసి బిర్యానీలు ఇవి కొండ బిర్యానీ ఉండేది ఇప్పించేవాడు ఆయన. అయ్యో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆయన కన్సర్న్ లో, చాలా బాగా. అదేలే ఆ చుట్టుపక్కల మాత్రం అసలు అందరికి ఫుడ్ పెట్టేవాడు అండి ఆయన బాగా. ఈ బాబు మళ్ళీ ఆయన ప్రొడక్షన్ అయితే తర్వాత ఆయన ప్రెస్టేజ్ చెప్పడం మర్చిపోయాను నేను. 1.5 సంవత్సరం కథా చర్చలు జరిపి ఆయన ఇన్ని సినిమాలు తీశారు కదా గురువు గారితో. తాండ్రపాపారాయుడు సినిమా చెప్పకపోవటం మన తప్పు, నా తప్పు. ఎందుకంటే ఆయన చాలా ఇష్టమైన సినిమా అది తాండ్రపాపారాయుడు అనే సినిమా ఆర్థికంగా ఇది లేకపోయినా, సినిమా ఆడకపోయినా కూడా చాలా కష్టపడి తీసిన సినిమా తాండ్రపాపారాయుడు. ఏది ఒరిజినల్గా బుస్సీతర ఎక్కడే గుడారం వేశాడు, అక్కడే లొకేషన్ చూసుకుని అక్కడే గుడారాలు వేసి ప్రాణ్ వేశాడు బుస్సీధర. ఆ సినిమా సీన్స్ అన్ని తీసి రాజస్థాన్ నుంచి గుర్రాలు తెప్పించి ఇవన్నీ తెచ్చి కాస్ట్లీగా తీశాడు. 30 రోజులు యుద్ధం సీన్లు తీశారండి, 30 days వార్ సీన్స్. అలాగా పాపారాయుడు ఆ గెటప్, ఆ పర్సనాలిటీ అది అసలు నవ్వుతో నా భవిష్యత్తు. అంచేత కృష్ణరాజు గారు నిజమైన కృష్ణదేవరాయలు గారు కూడా వేశారు మా దాంట్లో. మన విశ్వనాథ నాయకుడు అనే సినిమాలో కృష్ణదేవరాయలుగా ఆయన నిజంగా కృష్ణదేవరాయలు గారు ఇలాగే ఉంటారా అనేంతగా ఉన్నాడు. ఇంకా ఒరిజినల్ కృష్ణదేవరాయలు గారు పొట్టిగా ఉంటాడు ఆయన. ఈయన పర్సనాలిటీలో రాజులాగా ఉండేవాడు. అంచేత అది నాకు కూడా ఒక సినిమా చేసే అదృష్టం ఆయనతో కలిగింది. ఆయన సర్దార్ అనే సినిమా నేను చేశాను, జయప్రద, శారద, కృష్ణరాజు గారితో. అంచేత నాకు కూడా అనుభవం. నన్ను కాలు విరిగిపోయినా కూడా నా షూటింగ్ ఆగకూడదని చెప్పేసి ఈ ఫస్ట్ టైం నాతో చేస్తున్నాడని చెప్పేసి ఎక్కడ బెంగళూరు షోలే లొకేషన్లో చేశాను నేను. ఆ కాలుతో ఆ కాలు నడుచుకుంటూ వచ్చి అంటే ఇక్కడ వరకు తీసుకుని నేను ఆ షార్ట్స్ తీశాను నేను. కాలు విరిగిపోయింది, కాలు నడు రావటం ఇక్కడ వరకు తీసుకుని మేనేజ్ చేశాను. కాలు బెడికింది, అంతా ఒరిజినల్ చేసేవాడు ఫైట్లో ఆయన. చాలా దెబ్బలు కూడా తిన్నాడు ఆయన ఫైట్స్ లో. ఇది కృష్ణరాజు గారి చరిత్ర, నిజమైన చరిత్ర, రాజుల చరిత్ర.